హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ స్టైల్ విత్ సుజాత. ఈరోజైతే నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సో ఇది వచ్చేసి పొంగనాలండి. సో పొంగనాలకంటూ సపరేట్గా పిండి అంటూ ఏముండదు. ఏదైతే మనం దోశకి యూస్ చేస్తామో అదే పిండిని పొంగనాలకు కూడా యూస్ చేస్తామండి. చాలా క్రిస్పీగా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా. వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి దోశపిండి అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర అండ్ ఉప్పు. సో వీటన్నిటిని వేసి బాగా కలపాలండి. అండ్ దీంట్లో కొంచెం వంట సోడా కూడా వేస్తారు, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. సో అన్నీ వేసి కలిపి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి, ఒక 5-10 మినిట్స్. తర్వాత నేను ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. చట్నీ కూడా చాలా ఈజీ, చాలా సింపుల్. వీటికి కావాల్సిన వచ్చేసి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, వేయించిన బుడ్డలు అండ్ ఉప్పు. సో వీటన్నిటిని మిక్సీకి అయితే వేసేసాను. యాక్చువల్లీ ఈ చట్నీ రోట్లో దంచితే చాలా బాగుంటుంది, కచ్చా పచ్చగా దంచితే. బట్ నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేనైతే మిక్సీకి వేసాను. అండ్ ఈ చట్నీ అన్నంలోకి బాగుంటుంది, చపాతీస్లోకి అండ్ గోధుమ రవ్వ ఉప్మాలోకి అయితే చాలా బాగుంటుంది రోట్లో దంచిన ఈ చట్నీ అయితే. నేనైతే మిక్సీకి వేసేసి పక్కన పెట్టేశాను. అండ్ దీంట్లోకి తాలింపు మన ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే అలాగే కూడా చట్నీ బాగానే ఉంటుంది. సో నేనైతే తాలింపు ఏమి వేయట్లేదు. ఇప్పుడైతే మనం పొంగనాలు వేసుకుందాము. సో ఇది వచ్చేసి ఐరన్ పెన్నం అండి. సో క్యాస్ట్ ఐరన్ పెన్నము. ఇది కింద గుంతలు గుంతలు ఉండడం వల్ల గ్యాస్ మీద అంత సపోర్ట్గా ఉండదు. సో వీటి కోసం నేను సపోర్టర్ని అయితే ప్లేస్ చేశాను. అది లేకుంటే ఇది ఊరికే ఊగుతుంది, మనకు చేతులు కాలుతాయి. అది ప్లేస్ చేసి పెట్టారంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా మనం అయితే పొంగనాలు వేసుకోవచ్చు. సో పాన్ కొంచెం వేడయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి, అన్నిట్లో వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసి పిండిని అయితే అన్నిట్లోకి వేసి మూత పెట్టాలి. సో ఎందుకు పెడుతున్నామంటే పొంగనాలు పిండి లేకుండా బాగా కాలడానికి. చూడండి ఎంత బ్రౌన్గా వచ్చాయి, ఎంత బాగా వచ్చాయో. సో అదే ఆయిల్ తక్కువ వేసారంటే అవి సరిగా తీయడానికి రాదు అండ్ అతుక్కపోతాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి అయితే వీటిని వేయండి. అప్పుడు ఇలా ఈజీగా పైకి వచ్చేస్తాయి. మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాటిని తీయడానికి. చూడండి గోల్డెన్ బ్రౌన్లో క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో పొంగనాలు అన్నవి. సో అన్నీ బాగా వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ అన్నీ తిప్పుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే అవి కాలనివ్వాలి, లేదంటే లోపలంతా పిండి పిండి ఉండి తినడానికి మంచిగా అనిపించవు. సో వన్స్ అవి బాగా కాగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఆ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.